ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏమిటి ప్రత్యేకమైన కార్యక్రమం అనుకుంటున్నారా? మరి ఇంకేంటి, రాబోయేటువంటి దినాల్లో మనం అందరం కూడా నిర్వహిస్తున్నటువంటి రన్ ఫర్ జీసస్ అద్భుతమైనటువంటి యొక్క ర్యాలీ. ఒక విధంగా చెప్పాలంటే ఇది క్రైస్తవ సమాజానికి ఎంతో దీవెనకరంగా, ప్రభువుకి మహిమకరంగాను, అదే సమయంలో ఇతరులైనటువంటి వారు కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొని ఆ యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాన్ని తెలియజెప్పే ఒక అద్భుతమైన ర్యాలీ రన్ ఫర్ జీసస్. ఈ విషయాల గురించి మనతో పంచుకునే గాను ఈ దినాన్ని మన మధ్యలోకి వచ్చినటువంటి వారు మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి సహోదరులు పాల్ దేవప్రియం పుల్ల గారు మన మధ్యలో ఉన్నారు. మీ అందరి తరపున మనందరి తరపున వారికి మన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ప్రైజ్ ద లార్డ్. అలాగనే ఈ సమయంలో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఈ యొక్క ర్యాలీ లేకపోతే రన్ ఫర్ జీసస్ ప్రారంభించిన తొలి సంవత్సరం మొదలుకొని ఈ కార్యక్రమాల్లో ఉంటూ ఎంతగానో ప్రోత్సాహనిస్తూ అనేక మందిని పురుకొల్తున్నటువంటి మన ప్రియులు దేవుని యొక్క సేవకులు దైవజనులు రాజా ఏబెల్ గారు మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషం. వారిని కూడా మీ అందరి తరపున మనందరి తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ నాయన. సో ఈరోజు మనం ఈ రన్ ఫర్ జీసస్ని గురించినటువంటి జ్ఞాపకం చేయడానికి మరి మన యొక్క ప్రియులు మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి పాల్ దేవప్రియం పుల్ల గారిని నేను అడుగుతూ ఉన్నా. సార్, అసలు ఇది ఎప్పుడు మనం ప్రారంభించాము, అసలు ఎట్లా అది ప్రారంభించబడింది, ఎలాంటి విజన్, ఎలాంటి ప్యాషన్ మీరు కలిగి ఉండి దీన్ని స్టార్ట్ చేయడానికి అయినటువంటి ఒక విషయాల్లో మీరు వివరిస్తే మంచిది మాకు. Praise the Lord and greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Firstly, I thank God for this opportunity. Amen. And I thank both of you, Pastor Garu Meeku, Raja Garki, for taking time to be part of this program. Amen. మీరు అడిగిన ప్రశ్నకు రన్ ఫర్ జీసస్ వీ స్టార్టెడ్ దిస్ ఇన్ 2011. మేము ఛానల్ 2009లో స్టార్ట్ చేసాము. దాదాపు 2 years కావస్తుంది. దెన్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనే లెంట్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయినప్పుడు మా స్టాఫ్ మీటింగ్లో వీ వర్ జస్ట్ థింకింగ్ గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ఏమైనా మనం ఛానల్ వైపు నుండి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనే ఒక డిస్కషన్లో భాగంగా ఈ ఆలోచన మొదలైందండి. ఏంటంటే నాకు చిన్నప్పుడు, నేను హనంకొండ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి వస్తాను. సండే స్కూల్లో మట్టల ఆదివారం నాకు గుర్తండి. మట్టల ఆదివారం అప్పుడు మట్టలు తీసుకొని గుడి చుట్టూ ఓన్లీ అరౌండ్ ద చర్చ్ we used to go as a Sunday school child. I remember that, and in the staff meeting I was saying, why don't we గుడి చుట్టూ ఎందుకు, బయట రోడ్ మీద కూడా మనం వెళ్ళొచ్చు కదా, మనం ఏదైనా ఒకటి ఆర్గనైజ్ చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది. సో మా వన్ ఆఫ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ విజయ్ అని ఉన్నాడు. హీస్ రైట్ నౌ ఇన్ ద US. సో ఆయన ఏమనంటే, లేదన్నా మనం ఒక రన్ ఫర్ జీసస్ అని ఫస్ట్ వర్డ్ కాయిన్ చేసింది ఆయన, చేసి రన్ ఫర్ జీసస్ అని ఒకటి చేద్దామని అన్నాడు. అంటే నాకు వెంటనే ఆ రన్ ఫర్ జీసస్ అనగానే ఇట్ వాజ్ వెరీ క్యాచీ. Then we said okay, and we started discussing and all that, and అరే బాగుంటుంది, ఐడియా బాగుంది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కాజ్. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ క్రైస్తవేతలకు చాలా మందికి తెలియదండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే కొంత మటుకు తెలుసు, ఎందుకంటే ఇట్స్ ఎ హాలిడే, పబ్లిక్ హాలిడే కాబట్టి దే అట్లీస్ట్ నో వాట్ గుడ్ ఫ్రైడే ఇస్. ఈస్టర్ అంటే ఎవరికి తెలియదు, బికాజ్ ఇట్ హ్యాపెన్స్ టు బి ఆన్ సండే. సో క్రైస్తవేతరులకు ఒక రకంగా, ఐ మీన్ ఈవెన్ సీనియర్ ఆఫీసర్స్కి వాళ్ళకి వీళ్ళు కూడా తెలియదు. ఒక రకంగా ఒక ర్యాలీ ద్వారా, ఒక రన్ ద్వారా ఒక 1000-2000 మంది క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వై ఆర్ దే టేకింగ్ అవుట్ ఎ ర్యాలీ అంటే దానికి జవాబు వాళ్ళ దగ్గర నుండి వస్తుంది. ఏంటంటే, అరే క్రైస్తవులది నిన్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారిని క్రూసిఫై చేసిన రోజు, ఈస్టర్ అంటే 3వ రోజు తిరిగి లేచిన రోజు, కాబట్టి వీళ్ళు ఒక ర్యాలీ తీస్తున్నారు అని ఒక టాక్ వస్తుంది, ప్రెస్ ద్వారా వస్తుంది, మీడియా ద్వారా వస్తుంది. దానికి ఈ మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది అని గ్రహించి వి స్టార్టెడ్ దిస్ అండ్ ఇట్ వాజ్ ఇన్ 2011. సో ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలు, 14th year. అండ్ ఈ ఆలోచన వచ్చిన తర్వాత దెన్ ఆ స్టాఫ్ రియలీ వర్క్ వెరీ హార్డ్. మంచి ప్రమోస్ చేసి, ఫస్ట్ టైం మాకు కూడా తెలియదు. దెన్ వి స్టార్టెడ్ అడ్వర్టైజింగ్ ఆన్ టీవీ. వి జస్ట్ హ్యాడ్ 3 weeks టైమ్. వెన్ వి స్టార్టెడ్ అడ్వర్టైజింగ్, అది చూసిన వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సామర్లకోటలో ఉన్నారు, విజయవాడలో, చూసిన వాళ్ళు అరే ఇదేదో బాగుంది, మా ఊర్లో కూడా చేస్తే బాగుంటుంది అని మాకు కాల్స్ వచ్చి, మాకు తెలిసిన వాళ్ళు కాల్స్ చేసి అదే ఇయర్లో 30 లొకేషన్స్లో సైమల్టేనియస్గా చేసామండి. ఒక 3 వారాల కాలంలోనే 30 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్పందించి 30 లొకేషన్స్లో వి ఆర్గనైజ్ దిస్
in the first year itself. వెరీ గుడ్. అది ఫస్ట్ ఇయర్లోనే మీరు ఉన్నారు ఇందులోనే, ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నారు కనుక మీ అభిప్రాయాలు ఈ రన్ ఫర్ జీసస్ గురించి కూడా కొన్ని మాటలు తెలియజెప్తారా? యాక్చువల్గా పాల్దేవ ప్రేమ్ గారు అన్నట్టు విజయ్ రావూరి గారితో కూర్చొని చాలా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి చాలా చక్కగా విశ్లేషించారు. దాని ఉద్దేశం గురించి తెలిపినప్పుడు ఇంత సత్యము మనం పెట్టుకొని మనం లోకానికి చెప్పకపోవటం ఏమిటి, అది సంఘాలు 4 గోడల మధ్యలో ఉండటం ఏమిటి? లెట్ ద వరల్డ్ నో వాట్ అ బ్యూటిఫుల్ డే దిస్ ఇస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికే గొప్ప మేలు జరిగిన దినముగా మనం ఎందుకు 4 గోడల మధ్యలోనే పెట్టుకోవటం, ఎందుకు మనం ప్రకటించలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం అనే కాన్సెప్ట్ నాకు చాలా నచ్చిందండి. సో ఆ అవుట్ రీచ్ అనేది సంఘాల్లోనే కాకుండా వాళ్ళు అన్నట్టు కరెక్ట్ టర్మ్ అది రన్ ఫర్ జీసస్. ఆయన కోసం పరుగులే కదండి మనం ఏం చేసినా కూడా. సో ఐ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్ అండ్ ఐ వాజ్ కన్విక్టెడ్ ఇన్ మై స్పిరిట్. సో ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రన్ ఫర్ జీసస్గా సో 2011 నుండి ఇంకా అన్నతో ఇట్లా కంటిన్యూస్గా. ఈ రన్ ఫర్ జీసస్ గురించి మీ అభిప్రాయం ఏమంటారు మీరు? ఐ థింక్ ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. సో ఆ కాన్సెప్ట్ అనేది నిజంగా చాలా ఇంపాక్ట్ కలిగించిందండి. సో ఐ వాజ్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు మెనీ పీపుల్ త్రూ దిస్ ప్రోగ్రామ్. వెరీ గుడ్. పాల్దేవ ప్రేపుల్ల గారు, ఇప్పుడు ఈ కార్యక్రమం కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే మీరు దీన్ని ఉద్దేశించి చేస్తున్నారా, లేకపోతే అందరూ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా? క్రిస్టియన్స్లో మళ్ళీ నేను ఏమంటానంటే, ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ప్రొటెస్టెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళైనా ఇప్పుడు మన క్యాథలిక్లు అయినటువంటి వారు కూడా ఏమైనా కలుస్తున్నారా? ఇది ఒరిజినల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు అండి, వీ జస్ట్ వాంటెడ్ టు ఇన్వాల్వ్ ద క్రిస్టియన్ యూత్ irrespective of any denomination. Okay. Youth ni manamu we can attract them with in a very sportive way. This is a project where it's a sportive way, it's a run, it's a rally, it's on the road show. Like starting lo ekkadaithe మనం ఫ్లాగ్ ఆఫ్ చేస్తామో అక్కడ మళ్ళీ క్లోజింగ్ దగ్గర we have nice lively music. So youth gets attracted to events like this. So this has got nothing to do with any particular doctrine or any particular denomination or church. And right from the beginning it is being accepted by all denominations. Yes. And over a period of time even Federation of Telugu Churches anundandi, which is an apex body of church heads of both all Protestant and Catholic and Syrian Orthodox mainline churches. Okay. That's a body of all the heads of those. Okay. So even they have recognized this and they have endorsed this, saying that this is doing good for the church, this is doing good for the community. And not only it is spreading the message of crucifixion and resurrection, the byproducts of this is like the youth from different denominations are united. It's become an ecumenical event. And it is uniting the church. So that they have recognized. Okay. So Federation of Telugu Churches has recognized Run for Jesus as an event which is helping in ecumenism. So manaku చాలా డినామినేషన్స్ ఉన్నాయి, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ ఉన్నాయి. దిస్ ఈస్ వన్ ఏరియా వేర్ ద మెసేజ్ ఇస్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీబడి. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఆర్గనైజ్ దిస్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఏరియాస్. అదే ఒకవేళ ఎవరైనా పొలిటికల్ గా ఉన్నటువంటి మనము పొలిటికల్ గా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామంటండి, వెన్ వి స్టార్ట్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫ్ అంటాము, దాని తర్వాత క్లోజింగ్ సెరమనీ ఒకటి ఉంటుంది. ఇక్కడ అక్కడ 2 చోట్ల వి ఇన్వాల్వ్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్, ఇంపార్టెంట్ లీడర్స్. దే కుడ్ బి పొలిటీషియన్స్, they could be some from police, they could be some government officials, they could be a very senior bishop. ఎందుకు అంటే వన్ ఈస్ ఆ పాలిటీషియన్ని కానీ ఒక మినిస్టర్ని కానీ పిలిస్తే ఏంటంటే we attract the press also. ప్రెస్ కూడా వస్తుంది. ఆ ప్రెస్ కవరేజ్ పలాని ఊర్లో వరంగల్లో పలానా మినిస్టర్ వచ్చి రన్ ఫర్ జీసస్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు అని ఒక ఫోటో. అదే రన్ ఫర్ జీసస్ ఎందుకు చేశారు అంటే దిస్ ఇస్ బికాస్ నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, రెండింటికి గురించి చాటి చెప్పడానికి వీళ్ళు ఒక ర్యాలీ తీశారు క్రైస్తవులు అని ప్రెస్ లో వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వి ఇన్వాల్వ్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన దేవుడు మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ వారికి అనుగ్రహించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మరొకండి, ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో మార్చి నెల 30వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మీ ఊర్లో, మీ మండలంలో, మీ పట్టణంలో మీరు జరిగించడానికి నేను మిమ్మల్ని ప్రోత్సాహం తెలియజేస్తున్నా. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు రాజా ఏబేల్ గారు ఉన్నారు కనుక, సో మీరు బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అద్భుతమైన రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని గురించి మీరేమంటారు? సహజంగా ప్రజల్లో ఒక ఆలోచన ఏమిటంటే యూనిటీ లేదంటారు. అండ్ దిస్ ప్రూవ్స్ దట్ వీఆర్ యునైటెడ్, దట్ వీ ఆల్ స్టాండ్ ఫర్ వన్ రీజన్, వన్ పర్పస్, వన్ ఫెయిత్, వన్ బిలీఫ్. సో ఆ గొప్ప ఆపర్చునిటీ ఈ ప్రోగ్రాం ద్వారా
నాట్ ఓన్లీ ప్రొక్లెయిమింగ్ ఆయన మరణం పునరుద్ధానమే కాకుండా మేమందరము ఒకటే, మేమందరము కలిసే ఉన్నాము. డాక్ట్రినల్ డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు కానీ బట్ వీఆర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఇది ఒక క్రీస్తు శరీరము. ఆయన మాకు శిరసై ఉన్నాడు, మేము ఆయన శరీరముగా ఉన్నాం, మేము అందరం కలిసే పని చేస్తున్నాం ఆయన రాజ్యము కోసం అని చాటు చెప్పడానికి. సో రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏకముగా కూడి ఒక ర్యాలీగా మనం వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రన్ ఫర్ జీసస్ ఈ ప్రోగ్రామ్. సార్, మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది ప్రారంభించబడింది. ఇది ఇప్పటికి కూడా ఆరాధన టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఒక ప్రోడక్టా, లేకపోతే ఇది ఏ రీతిగా ఇప్పుడు జరుగుతుంది, ఏ రీతిగా మనం జరిగించాలని కోరుకుంటూ ఉన్నాం? మంచి ప్రశ్న అడిగారండి. ఇది ఆలోచన మొదలుపెట్టింది ఆరాధన టీవీ అండి, అందులో సందేహం లేదు. కానీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీంట్లో ఉన్న స్ట్రెంగ్త్ని చూసి, దీని ఆబ్జెక్టివ్ని చూసి, దీని వలన వచ్చే బెనిఫిట్స్ని చూసి నంబర్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్స్, నంబర్ ఆఫ్ చర్చెస్ హ్యావ్ ఓన్డ్ ఇట్. ఎందుకంటే ఓనర్షిప్ లేనిది ఇన్ని ప్లేసెస్లో ఇంత విస్తరించదు. లాస్ట్ ఇయర్ 2023లో వీ హ్యావ్ క్రాస్డ్ 500 లొకేషన్స్ అక్రాస్ ఆంధ్ర, తెలంగాణ, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, చెన్నై అండ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఒరిస్సా. ఈ ప్రాంతాలు ఎందుకు అని అంటే మా ఛానల్ రీచ్ అక్కడ ఉంది, మా అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఎవరో ఒకరు చూసి మా ఊర్లో మేము చేస్తే బాగుంటుందని మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే అన్లెస్ దే సీ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్, అన్లెస్ దే అగ్రీ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్, they will not take forward. ఎందుకంటే ఇంకొకటి అండి, though we started, we are not claiming that it is ours. This has now become a community event. Okay. This has now become a event where the entire community is getting involved. And దీంట్లో ఫైనాన్స్ వరకు వచ్చేసరికి చాలామంది అనుకుంటారు మేమేదో ఫండ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. అది పొరపాటు అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి కొన్ని క్యాప్స్, కొన్ని టీషర్ట్స్, ఫ్లాగ్స్, బ్యానర్స్ అవి ఫస్ట్ టైం చేసే వాళ్ళకే పంపిస్తామండి మేము. దాని తర్వాత ఏంటంటే అక్కడ లోకల్గా చాలా ఖర్చులు ఉంటాయండి. పాస్టర్ గారు, ఆ టీమ్ అంతా దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ ద చర్చెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. దే హ్యావ్ టు ఆర్గనైజ్ ఫ్యూ ప్లానింగ్ మీటింగ్స్. దే హ్యావ్ టు గో అండ్ అప్లై ఫర్ ద పోలీస్ పర్మిషన్. అండ్ ఒక బ్రేక్ఫాస్ట్ లాగా చిన్న స్నాక్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఖర్చులకి అక్కడ లోకల్ చర్చ్ దే రైజ్ స్పాన్సర్స్. You know, all said and done, Christians are blessed now. Our people are now well educated. They are all, most of them are working class. And నిన్న కొత్తకోట అని ఒక చిన్న టౌన్ అండి, కర్నూలు వెళ్ళే రోడ్లో ఉంటుంది. సో ఒక టీం, ఒక 6 వచ్చారు ఆఫీస్కి. లాస్ట్ ఇయర్ దే హ్యావ్ డన్ ఇట్. అండ్ 6లో two of them were IT professionals who are working here. They hail from Kottakota. So these 2 boys are funding the entire expenditure there in Kottakota. 3 pastorlu, 2 youngsters, అక్కడ ఒక యంగ్స్టర్ వచ్చి దే బాట్ సమ్ టీ-షర్ట్స్ అండ్ దే వాంటెడ్ ఆల్ ద డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. లాస్ట్ టైం ఇట్ సీమ్స్ అబౌట్ 1000 people participated in a place called Kottakota. ఓ చిన్న గ్రామం, ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ అనుకోండి. అండ్ నౌ the youngsters, they have come forward to take it all around those villages. So that's how this is slowly spreading. And Kattipudi, last year 200 bikes మీద youth, we don't even know who they are. 200 bikes మీద they have printed their own t-shirts, they have printed their own caps, whatever. వాళ్ళ పెట్రోలే అంతా ఖర్చు వాళ్ళది, మాకు తెలియని కూడా తెలియదు. ఆ రోజు Saturday between Good Friday and Easter, they have taken a bike rally covering about 50-kilometer radius. And we didn't know, after everything is over, మాకు 1 వారం రోజుల తర్వాత వాళ్ళు పిక్చర్స్ అవి షేర్ చేశారు. షేర్ చేస్తే we were surprised. అంటే ఈ 500 ప్లేసెస్ రన్ ఫర్ జీసస్ జరిగేది మాకు తెలిసి, మాతో కోఆర్డినేటర్స్ వాళ్ళ నంబర్ ఇచ్చి మేము వాళ్ళకి కొన్ని ఫ్లాగ్స్ పంపించడం, మాకు తెలియకుండా ఇలాంటి ప్లేసెస్ చాలా మంది చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయి, మాకు తెలియదు, అకౌంట్ మా దగ్గర లేదు. అయితే దీస్ ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్స్. ఇంకొకటి చెప్తానండి, ఇప్పుడు శ్రీకాకుళం ఉందండి. శ్రీకాకుళం మారుమూల జిల్లా, నార్త్, ఎక్స్ట్రీమ్ నార్త్ కోస్టల్ బెల్ట్. అక్కడ మన ఆర్ఎఫ్జే కోఆర్డినేటర్ డిఎస్విఎస్ కుమార్ గారు అని ఉన్నారండి, రెవరెండ్. హీ హ్యాస్ సీన్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్. హీ అండర్స్టూడ్ ఇట్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్ అండ్ హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే శ్రీకాకుళంలో వాళ్ళ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ప్రతి మండలంలో, హీ స్టార్టెడ్ అబౌట్ 7-8 years బ్యాక్. హీ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ మండల్ in Srikakulam, about 30 to 35 locations lo he coordinates
He will call for a meeting of all the pastors, he will call the meeting of all the lay leaders, and then he has taken it on his shoulders to take this rally and conduct this in every major town in Srikakulam. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అరకు వ్యాలీ అండి. నేను కూడా వెళ్ళాను అరకు వ్యాలీకి. శ్రీకాకుళం వెళ్ళాను, అరకు వ్యాలీకి వెళ్ళాను. అరకు వ్యాలీలో రెవరెండ్ సంజీవ్ కుమార్ గారు, హీఈస్ లూథరన్ చర్చ్ పాస్టర్ గారు. He understood it in the right way. Whoever understands the concept and the benefits of this rally, they will go out of the way. And వీళ్ళందరూ కూడా అండి, they spend lot of money from their pocket. చాలా మంది అనుకుంటారండి, ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మా లోకల్ లీడర్కి ఎన్ని డబ్బులు పంపించారండి. ఎందుకు ఇంకా ఇప్పుడు అడ్డతీగలలో ఆరోగ్యరాజు గారు ఉన్నారు. హీఈస్ హ్యావింగ్ మేజర్ ప్రాబ్లం. అందరూ అక్కడ ఉన్న 100 మంది పాస్టర్స్ అంటారంటే, ఆరాధన టీవీ వాళ్ళు పాల్ గారు మీకు ఎన్ని డబ్బులు పంపిస్తున్నారు, ఇంత బాగా చేస్తున్నారు. No, they are not understanding that local leader who has taken the responsibility ఎంత కష్టపడుతున్నాడు అనేది నాకు తెలుసు, నేనెంత కష్టపడుతున్నాను అనేది మీకు మా కోఆర్డినేటర్స్కి తెలుసు. And who is getting the benefit out of this? Everybody knows that it is not, no individual is getting benefit out of it. ఇదంతా దేవునికే మహిమ అండి. No organization is getting benefit out of this. Nobody has any hidden agenda. So that is the reason why slowly it is growing year after year. And it's also belonging to the local community. Yeah, it is theirs. ఇప్పుడు రన్ ఫర్ జీసస్ అంటే శ్రీకాకుళంలో ఆరాధన టీవీ లేకపోతే పాల్ గారు అని ఎవరు అన్నారండి. డిఎస్విఎస్ కుమార్ గారు, ఆ లోకల్ పాస్టర్స్ వాళ్ళది, వాళ్ళు చేస్తున్నటువంటి. ఇప్పుడు అరకు వ్యాలీలో సంజీవ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పుడు సంబడి హ్యాస్ టు కోఆర్డినేట్ అండి. ఇప్పుడు మీరు సామర్లకోటలో ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే సంబడి హ్యాస్ టు టేక్ ద లీడ్ అండ్ కోఆర్డినేట్ అండ్ దెన్ టేక్ దట్ ఓనర్షిప్. ఓన్లీ దెన్ ఇట్ హ్యాపెన్స్. అవునా, మేము ఇంత దూరం ఉండి మేమేం చేయగలుగుతామండి మీ ఊర్లో? అంతే కదా. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. శ్రీకాకుళం, అరకు వ్యాలీ, పాడేరు అని ఇంకొక వెరీ ట్రైబల్, ఇంటీరియర్ ట్రైబల్ ప్లేస్. దేర్ ఒక పాస్టర్ గారు, దైవకృప గారు, అక్కడ హీ ఆల్సో టుక్ ఇట్ అప్ అండ్ లాస్ట్ ఇయర్ హీ హెస్ డన్ ఇట్ ఇన్ అబౌట్ 30 villages and mandals around పాడేరు. అండ్ దెన్ కమ్స్ అడ్డతీగల ఆరోగ్యరాజు గారు. ఆరోగ్యరాజు గారు ఈసారి నేను అనుకుంటా 100 ప్లేసెస్లో, చింటూరు అని మారుమూల, ఇంకా చాలా భద్రాచలం నుండి వెళ్ళాలి, ఈ ప్లేసెస్లోనే ఒక 200 ప్లేసెస్లో జరుగుతున్నాయండి. శ్రీకాకుళం, అడ్డతీగల, అరకు వ్యాలీ, పాడేరు, చింటూరు లాంటి ప్లేసెస్లో. అండ్ దెన్ కమ్స్ కర్నూల్. కర్నూల్లో వీ హ్యావ్ అవర్ బ్రదర్ సుధీర్. హీఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ ఈజ్ నాట్ ఎ పాస్టర్, హీ డజంట్ హ్యావ్ ఎ చర్చ్. కర్నూల్లో ఎంత వైబ్రెంట్గా జరుగుతుందంటే, దే వర్ సో హ్యాపీ. ఎవ్రీ ఇయర్ దే కమ్, బ్రదర్ మేము ఇంకా కర్నూలు కాదు, ఇంకా దూరం తీసుకెళ్తాము, మా కర్నూలు జిల్లా అంతా మా రెస్పాన్సిబిలిటీ. యునో దే ఆర్ ట్రావెలింగ్, కర్నూలు వదిలేసి దే ఆర్ ట్రావెలింగ్ ఆల్ అరౌండ్ కర్నూల్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీ మండల్లో ఫస్ట్ అవర్ ఎయిమ్ ఈస్ టు ఫస్ట్ రీచ్ ద బిగ్ సిటీస్, then mandal headquarters, then eventually we have to do this in every village. That's the vision for Run for Jesus. వండర్ఫుల్. చూశారు కదా, ఇప్పుడు మీరు ఇది కేవలం ఆరాధనది కాదు, ఇది అందరిది. ఎవరికి వాళ్ళమే మన ఊర్లో, మన యొక్క మండలంలో, మన యొక్క జిల్లాలో మనం జరుపుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఎలాగున వారు బాధ్యత తీసుకొని వారి భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగున ఈ సంవత్సరం కూడా రాబోయేటువంటి దినాల్లో, అనగా మార్చి 31వ తారీఖున జరిగేటువంటి రన్ ఫర్ జీసస్ అనే ఈ ర్యాలీని మనమే తీసుకుందాం. మనమేదో ఆరాధన వాళ్ళది అని అనొద్దు, ఇది వారిది కాదు, వారు ప్రారంభించారు, ఇప్పుడు మనం తీసుకున్నాము, మనం దీన్ని జరిగిస్తున్నాం కనుక మనం అందరం దీనిలో కొనసాగాలని నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాకినాడలో ఆకుమర్తి శామ్యుల్ గారు ఉన్నారు. హీ వాజ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇదంతా స్ప్రెడ్ చేసేది పాస్టర్స్, చర్చెస్ తోటి పాటు లే లీడర్స్ అండి, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది లే లీడర్స్. ఫర్ ద లాస్ట్ 12 years హీ వాజ్ ఆర్గనైజింగ్ ఇన్ కాకినాడ. హీ హిమ్సెల్ఫ్ గాట్ ఒక మంచి ఆలోచన ఏమని వచ్చిందంటే, నేను ఇది ఇక్కడ లోకల్ క్రిస్టియన్ లీడర్స్కి అప్పచెప్పేసి, లెట్ మీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ ఇట్ టు అదర్ స్మాలర్ టౌన్స్, పిఠాపురము, అమలాపురము, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా నేను వెళ్ళి తిరగాలి, ఇవన్నీ చేయాలి అని. నో, సంబడి హ్యాస్ టు గో అండ్ ఇంట్రడ్యూస్ అండి. దీని గురించి చెప్పాలి, వాళ్ళని ప్రోత్సహించాలా, ఎంకరేజ్ చేయాలి, కొంతమందికి మనం చెప్పాలి, పుష్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో ఇట్ ఈస్ నాట్ అవర్ ఓన్ ఎఫర్ట్, ఇట్ ఈస్ నాట్ just because of our advertisements అది కాదండి. It is because people have owned it. People have owned it. Whoever has seen this project and whoever has seen the benefits of this, they have decided that okay, I have to take this to rest of these places in my district. అనే కాన్సెప్ట్ తోటి this is spreading అండి.
రాజయ్యపల్లి గారు మీరేమంటారు? ఇప్పుడు ఇది క్రిస్టియన్ లీడర్స్ లేకపోతే క్రైస్తవ నాయకులు లేక మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే పాస్టర్స్ వీళ్ళందరూ తీసుకునేటప్పుడు హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఏ బెనిఫిషియరీ ఫర్ ద క్రిస్టియన్ సొసైటీ అండ్ ఫర్ ద క్రిస్టియన్ లీడర్స్ మనం ఈ కార్యక్రమాన్ని చేయటం ద్వారా? క్రిస్టియన్స్కి మనకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే మనకి 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఈస్టరు, ఒకటి క్రిస్మస్కి. సో అలాంటి సమయంలో వారికి కలిగిన దాంట్లోని వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి మనం కూడా మన వంతు యూనో సువార్తని ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ అవటం అనేది ఇది చాలా పెద్ద పీఠం అండి. రన్ ఫర్ జీసస్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ అ లేమెన్ టు ది బ్యూరోక్రాట్స్ తీసుకోండి, జ్యుడిషియర్లో తీసుకోండి, పోలీసులో తీసుకోండి, అన్ని వ్యవస్థల నుండి ఎప్పుడు బయటికి రానివారు, ఎప్పుడు ఈ కార్యక్రమం ద్వారా రావడానికి అవకాశం కాదు, వచ్చేసింది అవకాశం కలిగింపబడ్డది. కాబట్టి దే ఆర్ యూటిలైజ్. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు మనం ఇంతవరకు వెనకాల ఉన్నాము, నవ్ లెట్ us కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం రావటం వలన 10 మంది ధైర్యంగా ఇంకా ముందుకు వస్తారు. సో మనం ముందుకు వస్తే మన వెనకాల ఉన్న వాళ్ళు ఇంతకాలం మన వెనకాలే ఉండి వాళ్ళు బయటికి రాకుండా నేను బయటికి రాకపోవటం వలన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అనే ఆలోచనతో వాళ్ళు అరే మన భాషే మనం ముందుకు వెళ్తున్నారు, మనం కూడా వెళ్తాం. సో అది ఒక గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. పాల్దేవప్రియం గారు, మనం ఫైనాన్షియల్గా మనం ఏమన్నా చేస్తున్నామా? దట్స్ వన్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ. అండ్ సెకండ్లీ, ఇక్కడ మనకి ఇంకా కొన్ని టీషర్ట్స్ ఇవి ఇక్కడ మనకు కూడా మనం ముందు పెట్టుకుని ఉన్నాము. ఇప్పటికి ఇంకా మీరు ఏమన్నా టీషర్ట్స్ అన్నట్టువి మన ఆరాధన తరపు నుంచి మనం ఏమన్నా ఇస్తూ మనం ఏమన్నా సపోర్ట్ చేస్తున్నామా? ఓకే అండి, అనదర్ గుడ్ క్వశ్చన్. నెంబర్ 1, వీ డోంట్ సపోర్ట్ ఫైనాన్షియలీ టు ఎనీబడి అండి. ఓకే, వెరీ క్లియర్. ఓకే, ఈ టీషర్ట్స్ క్యాప్స్ని కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి, అందులో ముందున్న ఒక వాలంటీర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఒక యూనిఫామ్ ఒకటే కలర్ అయిన ఒక క్యాప్షన్, రన్ ఫర్ జీసస్ ఉన్న క్యాప్షన్ ఉన్న టీషర్ట్ వేసుకుంటే ఏంటంటే చూసే వాళ్ళకి కానీ ఇట్ ఈస్ అట్రాక్టివ్ అండ్ ఇట్ క్యాచెస్ ద ఐ అని ఇంట్రడ్యూస్ చేసామండి. ఎందుకంటే దీని గురించి కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాలంటీర్స్. వాళ్ళకి వాలంటీర్ దే హ్యావ్ టు బీ సీన్. సో వాళ్ళ కొరకని మాత్రమే మేము టీషర్ట్స్, క్యాప్స్ అని ఇంట్రడ్యూస్ చేసామండి. మా దగ్గర టీషర్ట్స్ మాదే తీసుకోవాలని ఏం లేదండి. ఇప్పుడు హైదరాబాద్లో మేము చూసేది ఏంటంటే, ఈ చర్చ్ విల్ కమ్ విత్ దేర్ ఓన్ చర్చ్ టీషర్ట్ విత్ దేర్ చర్చ్ లేబుల్. సో వీల్ సీ లాట్ ఆఫ్ గ్రూప్స్. ఒక గ్రూప్ పింక్ టీషర్ట్స్ వేసుకొని వాళ్ళంతా దే వాంటెడ్ టు identify as I am from so and so church, and there will be another group coming in a different design, different t-shirt, they'll come, it's very colorful. And that's the reason why we are encouraging people to wear something uniform. ఒక 20 మంది ఒకటే కలర్ షర్ట్స్ కానీ టీ-షర్ట్స్ కానీ వేసుకొని వెళ్తే ఏంటబ్బా వీళ్ళందరూ ఏంటి ఒక గ్రూప్ అని చెప్పి మనమే చూస్తాం. విల్ హ్యావ్ ఎ సెకండ్ లుక్. అంతే తప్ప వేరింగ్ టీ-షర్ట్, రన్ ఫర్ జీసస్ టీ-షర్ట్ ఆర్ క్యాప్ ఇస్ నాట్ ఎసెన్షియల్. ఇంకోటి చెప్పాలండి, 2 years బ్యాక్ చంద్రపూర్ నుండి నాకు ఒకరు ఫోన్ చేసి బ్రదర్ మేము ఇక్కడ రన్ ఫర్ జీసస్ చేస్తాము, ఒక 3000 మంది ఉన్నాము, 3000 మంది పార్టిసిపేట్ చేస్తాము, 3000 టీషర్ట్స్ పంపించండి అని అన్నాడు. అంటే ఐ సెడ్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి నేను ఒక 100 టీషర్ట్స్ 100 క్యాప్స్ పంపిస్తానండి అంటే. Then I explained to him. Pastor there came up with a brilliant idea. He said dress code for Run for Jesus white and white. అందరు వైట్ డ్రెస్ వేసుకొని రండి అన్నాడు. అంటే ఇమాజిన్ ఎవ్రీబడి కమింగ్ ఆన్ వైట్ డ్రెస్ అండ్ పార్టిసిపేటింగ్. ఆ థాట్ నాకు 12 ఏళ్ళు రాలేదు. దెన్ వీ డిసైడెడ్, మా స్టాఫ్ మేమందరం ఏం డిసైడ్ చేసామంటే, అరే వైట్ అండ్ వైట్ ఈస్ ద బెస్ట్ ఫర్ రన్ ఫర్ జీసస్. వై డు వీ హ్యావ్ టు పుష్ సంబడి టు టేక్ టీ-షర్ట్స్ ఆర్. అండ్ దెన్ ఏం చేసామంటే ఈ సంవత్సరము వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ స్టిక్కర్. దిస్ ఇస్ స్టిక్కర్. దిస్ కాస్ట్ అబౌట్ 2 rupees. ఓకే, ఈ స్టిక్కర్ ఇది తీసేసి ఇక్కడ అతకు పెట్టుకోవాలా. ఓకే, వాట్ ఎవర్ డ్రెస్ యూ వేర్. ఇప్పుడు మీరు మీది డ్రెస్ ఉంది, ఇది తీసేది ఇట్ గోస్, ద మెసేజ్ గోస్. అంతే, మీరు రన్ అయిపోయిన తర్వాత, ఆ రోజు అయిపోయిన తర్వాత తీసేసేస్తారు. సో వీఆర్ సప్లయింగ్ దీస్. ఓకే, వీ ప్రింటెడ్ అబౌట్ 30,000-40,000 అండ్ వీఆర్ గోయింగ్ టు సప్లై దీస్ అలాంగ్ విత్ ఆల్. కొన్ని ఫ్లాగ్స్ సప్లై చేస్తామండి, కొన్ని మా వాలంటీర్స్కి. ఎందుకంటే పీపుల్ హూ స్లాగ్, హూ వర్క్ హార్డ్, వాళ్ళు ఎవరైతే కంట్రోల్ చేయాలి వాళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ టీషర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అంత మట్టుకు మాత్రమే వి సప్లై. అండ్ దెన్ ఎవరైతే మాకు కావాలి, వాట్ ఇస్ దట్, మధురవాడ అని ఒక ప్లేస్ ఉందండి విశాఖపట్నంలో. అక్కడ ఒక పాస్టర్ గారు, he buys about 400-500 t-shirts and then he'll give it to all his participants.
he does it. He enjoys doing it. అదే కదా. Like that, so many people do it. వీటితో పాటు మరి అవేంటండి ఏదో కలర్ఫుల్ గా ఏం లేదండి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యంగ్స్టర్స్ కి ఏదో ఇట్లా వేసుకుంటారు, ఇట్లా రిస్ట్ బ్యాండ్ అంటారు దీన్ని. ఇది వేసుకుంటే దిస్ ఇస్ దేర్, దీని మీద రన్ ఫర్ జీసస్ అని ఉంది. ఓకే, ఎవరైతే దీనికి డబ్బులు కడతారో వాళ్ళ బ్రాండ్ పేరు వేసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ముగ్గురు ఇలా చేతులు పెట్టుకోండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, అంటే స్ప్రెడింగ్ ద మెసేజ్. ప్రతి ఒక్క వీధిలో, ఎవ్రీ రోడ్, ఎవ్రీ విలేజ్ లో దిస్ ర్యాలీ హ్యాస్ టు బి టేకెన్ ప్లేస్. దట్ ఈస్ ద పర్పస్, దట్స్ ఆల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లీడర్ దేర్. హీ షుడ్ హ్యావ్ సర్వెంట్ లీడర్షిప్ క్వాలిటీస్. ఏంటంటే హీ షుడ్ నాట్ ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్. హీ షుడ్ సెల్ఫ్ ప్రమోషన్ ఉండకూడదు, అందరినీ కలుపుకోవాలి. నా చర్చ్ నా వాళ్ళతోటి నేను చేస్తాను అని ఉండకూడదు. అందరు చర్చెస్, హెబ్రోన్ దగ్గర నుండి క్యాథలిక్స్ దగ్గర నుండి సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, అందరినీ కలుపుకొని చేసే వ్యక్తి కావాలి. హీ షుడ్ లెట్ పీపుల్ హూ వాంట్స్ టు బి ఇన్ ద లైమ్ లైట్ ఇన్ ద ఫ్రంట్ అండ్ హీ షుడ్ స్టే బ్యాక్. దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ద కోఆర్డినేటర్. మీకు రాజా గారు నేను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఇది ఎంత మటుకు స్ప్రెడ్ అవుతుంది? ఇది నేషనల్ వైడా, ఇంటర్నేషనల్ వైడా? దాని గురించి మీ అభిప్రాయం, మీ అనుభవాలు. ఇది 100% ఇంటర్నేషనల్ అండి. ఇప్పుడు ఇండియాలోనే కాదండి, నాకు తెలిసి చాలా చోట్ల జరుగుతా ఉంది. అమెరికాలో, మిడిల్ ఈస్ట్ లో కూడా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో కూడా రీసెంట్ గా స్టార్ట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇంటర్నేషనల్ యాక్టివిటీగా, ప్రభుని మయంపరచడానికి అయినటువంటిదిగా జరుగుతున్నటువంటిది. ఇంకా చివరిగా నేను పాల్దేవ ప్రేమ్ గారిని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, సరే ఎంతెంతమంది ఎట్లాగున్నా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మీకున్న అనుభవంలో? అంటే ఎర్లియర్ కోవిడ్ వరకు మేము ఒకటే రూట్లో చేసేవాళ్ళం అండి. దాదాపు 15,000 మంది వరకు వచ్చేవారు. అయితే ఎప్పుడైతే కోవిడ్ తర్వాత మనము రన్ ఫర్ జీసస్ 2021లో చేసినప్పుడు ఏం చేసామంటే, ఇంతమందిని ఒక దగ్గర తీసుకురావడం కరెక్ట్ కాదేమో, లెటస్ డీసెంట్రలైజ్ in the city. Hyderabad, Secunderabad, a very big, more than 1 crore of people, and there are number of Christians, so number of churches. So why can't we have it in 10 different places ani modal pettamandi. So first year lo we've done it in 12 locations: Kukatpalli, LB Nagar, Malakpet, Vanasthalipuram, Patancheru, ilanti places lo akkada. So what is happening is, all the leaders who are working for Run for Jesus, who are working for the community there, are getting a opportunity to showcase their talent, showcase their desire, and showcase their leadership skills. Organizing and managing about 1,000-2,000 people on the road for about 1-2 hours is not a small thing. Getting a police permission తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆర్డర్లు పెట్టి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ చేసి ఒక ర్యాలీ రూపకంగా స్లోగన్స్ తోటి తీసుకెళ్లడము, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. We have been doing it for the last 13 years, so we know how difficult it is. So that leadership skills are required. So leaders are being born out of Run for Jesus. Correct nga cheppalante. Wonderful. It's a great opportunity అండి వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్. ఇంకొకటి ఏంటంటే, ఆ ప్రాంతాలలో ఆ పోలీస్ పర్మిషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ రిటర్న్ ఎ లెటర్ టు ద డీజీపీ. ఇక్కడ తెలంగాణలో 120 ప్లేసెస్లో జరుగుతుందండి. అందరూ వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకోవడం కష్టం కాబట్టి, మీరు డీజీపీ గారి ఆఫీస్ దగ్గర నుండి ప్లీజ్ గివ్ ఎ డైరెక్షన్ టు ద పోలీస్ స్టేషన్స్ అని అంటే, వీ గివ్ ఎ లెటర్ టు డీజీపీ అండ్ డీజీపీ గివ్స్ అస్ ఎ లెటర్. దే సెండ్ ఎ లెటర్ టు ఎవ్రీ పోలీస్ స్టేషన్ సేయింగ్ దట్ so-and-so organization is organizing this so-and-so rally on the occasion of Good Friday and Easter. Therefore, please do the needful అని ఒక లెటర్ ఇస్తున్నారు. ఆ లెటర్ మేము ఏం చేస్తున్నాము, అందరికి పంపిస్తున్నాము కోఆర్డినేటర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ లెటర్ తీసుకొని దే గో టు ద పోలీస్ స్టేషన్ వేర్ దట్ రూట్ ఇస్. దిస్ ఇస్ ద రెఫరెన్స్. It has been recognized by the highest police office, and therefore we are doing idoka shanti rally ani cheptaru. Idoka rally తీస్తున్నామండి, మాది నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, ఒక ర్యాలీ తీస్తున్నామంటే local police will definitely, this is not a protest rally, this is a rally స్ప్రెడింగ్ ద గుడ్ న్యూస్. ఇది కేవలం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిలువ మరణము, ఆయన యొక్క పునరుత్థానాన్ని ఈ 2 రోజులకి మధ్యలో ఉన్న శనివారం నాడు లోకానికి అంతటికి ప్రకటించడం కొరకు మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సమయంలో రాజే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు కూడా ఎప్పుడు ఒకసారి ప్రతి చోట ప్రతి ఊరిలో కూడా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ఒక మాట మీ నోటి మాటగా చెప్తే వాళ్ళు ఇంకా స్పందిస్తారు. ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, పెద్దలకి, యేసుక్రీస్తుని పూజించే వారికి, యేసుక్రీస్తుని అభిమానించే వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం.
మీ మీ స్థలాల్లో, మీ మీ గ్రామాల్లో, మీ సంఘాల్లో నుండి మీరు తరలిరండి. ఈ యొక్క గొప్ప మెసేజ్ని మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మానవాళికి ఒక గొప్ప దినము ఈ ఈస్టర్ పండగ. సో దాని గురించి మనకి సహజంగా కూటములు పెట్టుకోవాలన్నా కూడా, మనం ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలన్నా అంతంత మాత్రమే మనకి క్రౌడ్స్ వస్తాయి. ఇది ఒక గొప్ప అవకాశం. ఒక పెద్ద గ్రూప్లో ర్యాలీ తీసుకుంటూ, జెండాలు పట్టుకుంటూ, క్రీస్తు నామముని మనము ప్రజలకి ప్రకటిస్తూ, ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశముని ఎంత సింపుల్గా, అది కూడా ఏమిటి, ప్రభుత్వము ద్వారా, అధికారుల ద్వారా, పోలీసు యంత్రాంగము ద్వారా ఇంత భద్రత కలిగించి మనకి ఇంత అవకాశం, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ మనకి సహజంగా పండగల రోజులు కూడా రావు. మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ యొక్క ర్యాలీ ద్వారా ఎప్పుడు ఎవరికి ఎన్నడూ దక్కని అవకాశము సువార్త ప్రకటించటము. మనము చక్కగా ప్లేకార్డ్స్ పట్టుకొని, ప్లేకార్డ్స్ మీద చక్కటి ఒక వాక్యము రాసుకొని, ఈ పునరుద్ధానం గురించి ఒక వాక్యముని పట్టుకొని మనం సైలెంట్గా కూడా సువార్తని ప్రకటించే ఒక గొప్ప అవకాశంగా మనం దీన్ని భావించాలి. ఎందుకంటే సహజంగా అందరికీ అవకాశం రాదు సువార్తలో పాల్గొనటానికి. కానీ ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం ద్వారా, ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లాకార్డ్ని పట్టుకొని, ఒక్కొక్క వాక్యముని పట్టుకొని, అది ప్రతి ఒక్కరు చూసేలాగా, ప్రతి ఒక్కరు చదివేలాగా మనం సువార్తని ప్రకటించగలిగే గొప్ప అవకాశం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ సమయంలో మరి మనకి ఇది ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యం యొక్క డైరెక్టర్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి పాల్ దేవప్రియం గారి యొక్క మదిలో దేవుడు పెట్టిన అద్భుతమైనటువంటి యొక్క బీజము ఈ రోజున విస్తరించి జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇది వెదజల్లబడినటువంటిది. సో వారిని కూడా నేను అడుగుతున్నాను, సార్ ఈ సంవత్సరం మనకి ఈ 2024 సంవత్సరం మార్చి 30వ తారీఖున మనకి అది సైలెంట్ సాటర్డే అనగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్యలో ఉన్నటువంటిది. సో మీరు కూడా ఒక మాట ప్రజల్ని ఉద్దేశించి ప్రోత్సహిస్తూ కార్యక్రమంలో పాల్గొనమని మీరు చెప్తే కూడా అది చాలా విలువగా ఉంటుంది. ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేసి దీని బెనిఫిట్స్ అనుభవించారో, ఐ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ ఇట్ టు ద నేబరింగ్. ఇప్పుడు మండల్లో ఉంటే ఆ మండల్లో, ప్రతి మండల్లో ఒక 15-20 గ్రామాలు ఉంటాయండి. ప్రతి గ్రామంలో దెర్ ఈస్ క్రిస్టియానిటీ, దెర్ ఇస్ ఎ చర్చ్. సో వెరెవర్ దెర్ ఇస్ ఎ చర్చ్, I would request that church pastor or the church elders or the church youth take this on their shoulders and take out a rally in that small village. If 50 or 100 people takes out a rally, even that 1 kilometer, 2 kilometers, and then go around and come back, the message goes to every home. So this is more relevant and more advantageous and meaningful in smaller towns and villages than in the cities. So I would request all the coordinators, the leaders, to take this to every village. Take this rally to every village. That is our call and desire and vision. ఖచ్చితంగా జరిగి తీరుతుందనే నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పటికే 14 సంవత్సరాల్లో ఎన్ని చోట్ల ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి పేరుతో యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానం గురించి చాటి చెప్పే అద్భుతమైన ప్రక్రియ. ఇది ఆరాధన వాళ్ళది కాదే ఇది మనది. ప్రతి ఊర్లో ఉన్న పాస్టర్ గారు, ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఫెలోషిప్స్, ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు వారి భుజస్కంధాల మీద వేసుకొని దీనిని తీసుకుని వెళ్తున్నారు. రాబోయే దినాల్లో కూడా ఇంకా అద్భుతంగా తీసుకుని వెళ్దాం. మరొకండి, ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు మనకి గుడ్ ఫ్రైడే, అలానే పునరుత్థాన పండుగ మధ్యలో ఉన్నటువంటి సాటర్డే, ఆ రోజుని మనం యేసు కొరకు పరుగు అనే పేరుతో ఒక అద్భుతమైన ర్యాలీ మనం జరిగిద్దాం. సో ఇంతవరకు మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి దీవెనలు తెలియజేస్తూ, మీ గ్రామాల్లో, మీ యొక్క మండలాల్లో, మీ యొక్క ప్రాంతాల్లో యేసు కొరకు పరుగనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాన్ని ప్రకటించడానికి మీకు మా దీవెనలు తెలియజేస్తూ మనం ముగించుకుందాం. షలోమ్. లెట్ us have this run for Jesus. With a passion to reach the nations and a mission to show the cross, carry a vision
to proclaim our faith, come together to praise His name. He is risen.